ఫ్రెండ్, ఈ వీడియోలో మన ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, సూర్యాపేట హైదరాబాద్ హైవే రెండు ఎలా కనెక్ట్ అవుతున్నాయో మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. అలానే ఒక బ్యూటిఫుల్ కెనాల్ ని కూడా చూపించబోతున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్కువ అడగలితే ఈ బ్లాగ్ లో నేను చూడబోతున్నాం అంటే మీకు నేను ఆల్రెడీ చూపించా కదా, దావరాపల్లి దగ్గర వర్క్ చూపించాను, ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని, అండ్ వైరే దగ్గర చూపించాను, తర్వాత దంసలాపురం దగ్గర చూపించాను. సో ఇప్పుడు మీకైతే మన ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అండ్ అలానే సూర్యాపేట హైవే రెండు హైవేలు ఎలా కనెక్ట్ అవుతుందో చూపిస్తున్నాను. అండ్ అలానే ఈ హైవేలో మనం ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. సూపర్ ఉంటే విజువల్స్ అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాప్లో చూద్దాం, అసలు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తాం, అసలు ఏం చూస్తాం అనే విషయాలను కూడా మ్యాప్లో చూద్దాం. తర్వాత మనమైతే డైరెక్ట్ గా వెళ్ళిపోదాం విజువల్స్ చూడడానికి. మరి ఫస్ట్ మ్యాప్లోకి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మొత్తం 162 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవేని కన్స్ట్రక్ట్ చేయడం కోసం 5 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు. ఈ 5 ప్యాకేజీలో మొదటి 2 ప్యాకేజీలని హెచ్జీ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 3వ ప్యాకేజ్ని కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 4వ ప్యాకేజ్ అండ్ 5వ ప్యాకేజ్ని బీకమ్ ఇన్ఫ్రాకాన్ ప్రాజెక్ట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అయితే ఈ హైవేలో మీకు నేను రీసెంట్గా మన ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని దావరాపల్లి దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ని చూపించాను. అండ్ అలానే ఇంటర్చేంజ్ నుంచి లోపలికి వెళ్తే రోడ్ వర్క్ ఎంత వరకు అనేది క్లియర్గా చూపించాను. తర్వాత మీకు మళ్ళీ మన వైరా ఉంది కదా, వైరా దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ ఎలా అయిందో చూపించాను. ఆ తర్వాత మన ఖమ్మం దగ్గరలోని దంసలాపురం నుంచి కోదర్ హైవే దాకా రోడ్ వర్క్ ఎలా అయిందో చూపించాను. ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే, మన నేషనల్ హైవే 365 BB ఉంది కదా, సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు హైవే ఉంటుంది. ఆ హైవే రీసెంట్గా మన హైదరాబాద్ హైవే కోసం ఈ హైవే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా గ్రీన్ఫీల్డ్ హైవేనే. సో ఈ హైవే అండ్ అలానే మన ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే రెండు ఎలా కనెక్ట్ అవుతున్నాయో మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇది నేషనల్ హైవే 365 BB ఇలా స్ట్రైట్గా వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి 365 BGకి కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. సో ఇంతకుముందు నేను మీకు ఈ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు డీటెయిల్ కావాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. సో ఈ వీడియోలో మనమైతే దాదాపుగా 6 నుంచి 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ రూట్లో జరిగిన వర్క్ అనేది చూస్తాం. సో మనం వెళ్ళేటప్పుడు మనకు వచ్చే ఊరు, ఈ రూట్లో మనకు వచ్చే ఊర్లు తెల్దార్పల్లి, తర్వాత అలా మనం ముందుకు వెళ్తే మనకి వెంకటగిరి రోడ్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కోదర్ హైవే వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మన ఖమ్మం అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఖమ్మం వెళ్ళొచ్చు, అండ్ ఇక్కడ నుంచి కూడా ఖమ్మంకి అయితే వెళ్ళొచ్చు. సో మనకి 2 రూట్లు ఉంటుంది. ఇలా వెళ్ళినప్పుడు మనకి 19 కిలోమీటర్లు వస్తుంది, ఇలా వస్తే 11 కిలోమీటర్లు వస్తుంది. ఎలా వెళ్తారనేది మీ చేతిలోనే ఉంది. అండ్ మనకి ఇంకొక విషయం చెప్పాలంటే, మనం ఈ హైవే ఉంది కదా 365 BB, ఈ హైవేలో డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనుకోండి, ఖమ్మంలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ బ్రిడ్జ్ని కూడా చూడొచ్చు. సో ఆ వీడియో కూడా మీకు నేను తొందరలో చూపించబోతున్నాను. మరి ఇప్పుడు ఈ విజువల్ చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా మనం ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తాం అండ్ ఏం చూడబోతున్నాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా విజువల్ చూడడానికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నది కన్జక్షన్లో ఉంది కదా, అది వచ్చేసి ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే స్టార్టింగ్ పాయింట్. అండ్ కింద మనకు ఒక హైవే వెళ్తుంది కదా, ఈ హైవే వచ్చేసి నేషనల్ హైవే 365 BB. మన ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చేసి 365 BG. ఈ 365 BB హైవే వచ్చేసి అలా మన ఖమ్మంలోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఖమ్మం అయితే వెళ్తాం. సో ఇక్కడ నుంచి మనకి మొత్తం కంప్లీట్గా మన ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే డైవర్ట్ అవుతుంది. సో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, డైరెక్ట్గా యాక్సెస్ అయితే ఉందన్నమాట. అక్కడ మనకు ముందు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మన సూర్యాపేట హైవే. సూర్యాపేట వెళ్ళం హైదరాబాద్ కనెక్ట్ అవుతుంది నేషనల్ హైవే 65కి. అలా డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే హైవే ఇది. మీకు నేను రీసెంట్గా ఒక ఇంటర్చేంజ్ చూపించాను కదా, ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి, మన సూర్యాపేట దగ్గరలో ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పి. సో అక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట ఈ హైవే అయితే. సో ఇప్పుడు మనమైతే ఈ ఖమ్మం దావరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో టువర్డ్స్ కోదాడ రోడ్ వైపు ఎంత వర్క్ జరిగిందో చూడబోతున్నాం అండ్ ముందుకి వెళ్ళబోతున్నాం. మరి వెళ్ళామా? చూసారుగా, మనకైతే ఇక్కడ నార్మల్ ఇంటర్చేంజ్ ఉంది. జస్ట్ ఒక అండర్ పాస్ ఉంది, అండర్ పాస్లోంచి ఇంటర్చేంజ్ అయితే ఉంది. మనకి సర్వీస్ రోడ్స్లో వచ్చే ఆ సర్వీస్ రోడ్లోంచి మనం ఈ హైవేలో అయితే ఎంటర్ అవ్వాలి. ఫ్యూచర్లో ఈ రూట్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎవరైతే ఖమ్మం వెళ్దాం అనుకుంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, బోర్డ్స్ని మనం ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే. బోర్డ్స్ అయితే ప్రాపర్గా పెడుతున్నారు, ఆ బోర్డ్స్ని ఫాలో అయ్యి వెళ్తానే మీరు ఖమ్మం వెళ్ళాలనుకుంటే ఖమ్మం వెళ్తారు, దావరాపల్లి వెళ్ళాలనుకుంటే దావరాపల్లి వెళ్తారు. ఏమాత్రం బోర్డ్స్ని ఫాలో అవ్వకపోతే డైరెక్ట్ దావరాపల్లి వెళ్ళిపోతారు. మనం ఈ హైవేలో ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎంట్రన్స్లోనే మనకు బోర్డు అయితే ఉంది. ఆ బోర్డులో క్లియర్గా మనం చూసినట్లయితే దావరాపల్లి 160 కిలోమీటర్లు, ఖమ్మం 11 కిలోమీటర్లు,
కోదాడ్ 39 కిలోమీటర్లు. ఈ హైవేలో అలా వెళ్ళి ఇంటర్చేంజ్ ద్వారా కోదాడ్ హైవేలో ఎంటర్ అయ్యామంటే కోదాడ్ వెళ్ళిపోవచ్చు. ఖమ్మం వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకుని ఖమ్మం వెళ్ళొచ్చు. మళ్ళీ మనకి స్టార్టింగ్లో ఇంటర్చేంజ్ కదా, ఆ ఇంటర్చేంజ్ నుంచి కూడా ఖమ్మం అయితే వెళ్ళొచ్చు. ఇంకాస్త ముందుకు రాగానే మనకి వెల్కమ్ టు ఖమ్మం దారాపల్లి నేషనల్ హైవే అని అయితే ఒక ఎల్లో కలర్ బోర్డు కూడా కనిపించింది. సో ఈ హైవేలో వెళ్తే మనకి దేవరాపల్లి వచ్చేసి 166 కిలోమీటర్లు, దేవరాపల్లి 160 కిలోమీటర్లు ఊర్లోకి వెళ్ళాలంటే. అదే హైవేకి వెళ్ళాలనుకుంటే 162 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్ ఉంటుంది. ఆల్రెడీ మీరు సూర్యాపేట హైవేలో కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్ వచ్చి ఉంటారు. ఇది ఇంకా యాక్సిస్ కంట్రోల్గా ఉంటుంది. కంప్లీట్గా బౌండరీ వాల్స్ కూడా మనకు కనబడుతూ ఉంటాయి వెళ్తున్నప్పుడు. మొదటి ప్లాన్ ప్రకారం ఓన్లీ 8 ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే ఈ హైవే నుంచి బయటకు వెళ్ళగలం. ఆ ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మొదటిది మన ఖమ్మంలోని, రెండోది వెంకటగిరి దగ్గర, మూడోది సోమవారం, నాలుగోది చింతగూడెం, ఐదోది రేచర్ల, ఆరోది దేవులపల్లి, ఏడోది పొంగుటూరు అండ్ ఎనిమిదోది వచ్చేసి దేవరాపల్లి. మళ్ళీ కొత్తగా 3 ఇంటర్చేంజెస్ అయితే యాడ్ చేశారు. అవి ఒకటి మన దంశలాపురం దగ్గర, రెండోది లింగాల దగ్గర, మూడోది వెంసూరు దగ్గర. మొత్తం ఇందులో 11 ఇంటర్చేంజ్లు అయితే ఉంటాయి. ఆ ఇంటర్చేంజ్ ద్వారా మనైతే బయటకైతే వెళ్ళొచ్చు. ప్రతి ఇంటర్చేంజ్ దగ్గర ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అయితే ఉంటాయి. ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ ద్వారా మీరు టోల్ ట్యాక్స్ పే చేసి బయటకి అయితే వెళ్తారు. అలానే ఈ హైవేలో 3 చోట్ల వేసర్ ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి. అంటే మనకి ఫ్యూయల్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, మన వెహికల్ పార్క్ చేసుకోవాలన్నా కూడా మనకి ఒక సపరేట్ ప్లేస్ అయితే ఉంటుంది. ఆ ప్లేస్లో మన వెహికల్ అయితే పార్క్ చేసుకొని ఫుడ్ అయితే తీసుకోవచ్చు. ఆ ప్లేస్లో ఎక్కడెక్కడ అనేది నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిడ్జ్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ మనకి కనెక్షన్ ప్రాపర్గా లేదనమాట. సో అందువల్ల మనం అటు నుంచి ఇటైతే వెళ్ళాం. ఆల్రెడీ ఒక కార్ అతను వచ్చి ట్రై చేసి వెళ్దాం అనుకున్నారు, బట్ వేయలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారనమాట. సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఒక కెనాల్. ఆ కెనాల్ ఏంటంటే మన నాగార్జున సాగర్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ వెళ్తుంది కదా, ఆ కెనాల్. ఈ కెనాల్కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఖమ్మం దగ్గరలో దానవేగూడెం అనే ఏరియా ఉంటుంది. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. పైనుంచి వాటర్ వెళ్తుంది, కింద నుంచి ట్రైన్ ఇంకా కార్లు బస్సులు వెళ్తాయి. సూపర్ ఉంటుంది అన్నమాట ఆ ప్లేస్ అయితే. మీకు చూపిద్దాం అనుకున్నాను ఖమ్మంలో ఉన్నప్పుడు, కానీ కుదరలేదు. బట్ తొందరలో నేను ఖమ్మం వెళ్ళినప్పుడు మీకు ఆ ప్లేస్ని కూడా చూపిస్తాను. మరి మీరు ఎంతమంది ఆ ప్లేస్ చూడాలనుకున్నారో కామెంట్ చేయండి. ప్రస్తుతం మనం కింద చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ హైవే రైతులకు బాగా ఉపయోగపడుతుంది ధాన్యాన్ని ఆరబెట్టడానికి. చూస్తున్నారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్ కనిపిస్తుంది. ధాన్యాన్ని రోడ్డు పైన ఆరబెట్టారు. సో ప్రస్తుతం ఈ హైవే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి పని అనుకుంటున్నాను. మరి మీరు అనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మనమైతే ఆల్మోస్ట్ టోల్ గేట్ దగ్గరికి వచ్చాం. ఆ టోల్ గేటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ అనమాట. మనం వెళ్తే ఎంట్రీ, వస్తే ఎగ్జిట్. సో క్లియర్గా కనిపిస్తుందిగా మీకు టోల్ గేట్ ఎలా ఉంటుంది అనేది. సో మనకి ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకైతే హెచ్ ఇన్ఫ్రా కంపెనీ వల్ల క్యాంప్ అయితే ఉంది. మీ అందరికి తెలిసిందే కదా, ఈ హైవే మొత్తం 162 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 162 కిలోమీటర్లని 5 ప్యాకేజీలు డివైడ్ చేశారు. మొదటి 2 ప్యాకేజీలను ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే హెచ్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు. మూడో ప్యాకేజ్ని కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు, అలానే 4 and 5 ప్యాకేజెస్ని బీకమ్ ఇన్ఫ్రాకాన్ ప్రాజెక్ట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనమైతే వస్తాం, నిన్న చూసాం కదా ప్లేస్ని క్లియర్గా. ఆ ముందు మనకైతే ఖమ్మం కోదాడ హైవే కనిపిస్తుంది. ఈ ప్లేస్ దగ్గర నిన్నైతే మనం చూసాం చాలా డీటెయిల్డ్గా వీడియోలో. సో మీరు కనుక వీడియో చూడకపోతే చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మనం దంశలాపురం సైడ్ నుంచి ఈ హైవే కవర్ చేసాం. మళ్ళీ రిటర్న్లో మన ఈ ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే మన సూర్యాపేట హైదరాబాద్ హైవేతో ఎలా కనెక్ట్ అవుతుందో మీకు క్లియర్గా చూపించాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను. ఎంట్రన్స్లో మీరు చూసారుగా ఇంటర్చేంజ్ మనకి ఎలా ఉందనేది. చాలా సింపుల్ ఇంటర్చేంజ్ అయితే ఉంది. మరి ఈ ఖమ్మం కోదాడ హైవేతో ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుందో, తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మన విజయవాడ ఖమ్మం అండ్ మన ఖమ్మం దారాపల్లి ఈ 2 హైవేలు మెర్జ్ అవ్వబోతున్నాయి. అక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుందో మనం తెలుసుకోవాలి. ఖమ్మం విజయవాడ హైవేలో వర్క్ అనేది మీకు చూపించాను, ఆ వీడియో మీరు చూడవచ్చు. బట్ మనకి ఈ హైవేలో మనకి ఎక్కడ కూడా ఇంటర్చేంజ్ వర్క్ కనిపించలేదు. బట్ చూద్దాం, మరి ఫ్యూచర్లో మనం మళ్ళీ ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ అవుతుందో లేదో, ఎలాంటి ఇంటర్చేంజ్ వస్తుందో తెలుసుకుందాం. మనమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, మీకైతే టోల్ గేట్ కనిపించింది. ఇప్పుడే టోల్ గేట్ని దాటుకొని మనం ముందుకైతే వెళ్తున్నాం. ముందుకు వెళ్తున్నప్పుడు మనకి టువర్డ్స్ మన సూర్యాపేట హైవే వైపు వెళ్తున్నప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది బోర్డు అయితే. ఆ బోర్డులో మనం చూసుకున్నట్లయితే ఖమ్మం 17 కిలోమీటర్లు, పొన్నికల్లు 6 కిలోమీటర్లు, సూర్యాపేట 60 కిలోమీటర్లు.
ఖమ్మం 17 కిలోమీటర్లు ఎందుకైందంటే మనం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్తాం, అందుకు 17 కిలోమీటర్లు అయింది. మనకు వచ్చినప్పుడు ఖమ్మం 11 కిలోమీటర్లు చూపించింది. ఎందుకంటే మనకి ఇక్కడ ముందు ఇంటర్చేంజ్ ఉంటుంది, ఆ ఇంటర్చేంజ్ నుంచి ఆ లోపలికి వెళ్ళామంటే ఖమ్మం ఊర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ముందుకు వెళ్తున్నాం కదా, ముందుకు వెళ్తున్నప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీకు ఒక స్కార్పియో కానీ బ్లాక్ కలర్ వెహికల్ కనిపిస్తుంది. ఆ వెహికలే వస్తుందన్నమాట యాక్చువల్గా. కానీ ఆ ముందుకు వెళ్ళిన తర్వాత మనం బ్రిడ్జ్ చూస్తాం కదా, బ్రిడ్జ్ దగ్గర ప్రాపర్గా వే అయితే లేదు. సో మళ్ళీ తిప్పుకొని వెనక్కి అయితే వెళ్ళారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక స్కార్పియో వస్తుంది. సో ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ప్రాపర్ కనెక్షన్ లేదు, కనెక్షన్ లేకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నారు. మనకి పైనుంచి వస్తే బాగానే కనిపిస్తుంది, కానీ వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట అక్కడ మనకు వేయలేదని చెప్పి. సో ఆయన అందుకే వెనక్కి అయితే వెళ్తున్నారు. సో ఫైనలీ మీకైతే మన ఖమ్మం దారోపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అండ్ అలానే సూర్యాపేట హైవే రెండు ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూపించాను అనుకుంటున్నాను. మరి నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే ఖమ్మం దారోపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని కంప్లీట్గా ఈ ఖమ్మం దారోపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అండ్ అలానే సూర్యాపేట హైవే రెండు ఎలా కనెక్ట్ అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే మీకు కంప్లీట్గా ట్రావెల్ చేసి అక్కడ రోడ్ వర్క్ ఎలా అవుతుంది అండ్ రోడ్ ఎలా ఉందన్న విషయాలు కూడా మీరు షేర్ చేస్తున్నాను. సో మరి వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.